అంటే ఇప్పుడు హైదరాబాద్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారంటే ఫినాన్షియల్ సూసైడ్ చేసుకున్నట్లేనా? 100%. మనం ఫైనాన్షియల్స్ని చెక్ చేసుకోకుండా ఇల్లు ప్రతి ఒక్క మనిషికి అవసరమైనటువంటి ఒకది, అందులో డౌట్ ఏం లేదు. గుడ్డ కావాలి, తిండి కావాలి, గూడు కావాలి, ఈ మూడు కావాలి. కానీ ఏ టైంలో కొంటున్నాము అనేది ఒక మేజర్ ఎలిమెంట్ ఇక్కడ. పిల్లలు పుట్టక ముందే నేను మొత్తం సెటిల్ అయిపోవాలి. ఇన్ఫాక్ట్ పిల్లలేంటి అసలు పెళ్ళి అవ్వక ముందే నేను సెటిల్ అయిపోవాలని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు పెళ్లికి ముందే ఇల్లుందా లేదా హైదరాబాద్ లో అని అడుగుతున్నారు చాలా మంది. సో వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకున్నారు, వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకొని కొత్త జంటను కూడా చీకట్లోకి దోస్తున్నారు. వాళ్ళ కంటికి ఏం కనిపించట్లేదు. మీరు 50 ఏళ్ల వయసుకి 60 ఏళ్ళకి ఇల్లు కట్టుకున్నారు. ఈ పిల్లోడు మాత్రం 28 ఏళ్ళకి ఇల్లు కట్టాలా? మీకు చేత కాని పని ఈ పిల్లోడు చేయాలా? మీకు ఇప్పుడు 3 లక్షల జీతం వస్తుంది కాబట్టి 28 ఏళ్ళ కుర్రాడికి కూడా 23 లక్షల జీతం రావాలా? సంపాదన అనేది వయసుకు తగ్గట్టుగా అనుభవంతో పాటుగా పెరుగుతూ పోయేది. దానికి కొంత సమయం పడుతుంది. అట్లా కాకుండా ఎర్లీగా జరగాలి అని అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనము డైలీ చికెన్ తింటాం కదా, నాటుకోడి ఆరోగ్యానికి మంచిది, బాయిలర్ కోడి ఆరోగ్యం దెబ్బతీస్తుంది కదా. ఎందుకు? అది ఫాస్ట్గా గ్రో అవటం కోసం అని చెప్పేసి మనం లేనిపోని పనులన్నీ చేస్తూ ఉంటాం. అలానే సంపద విషయంలో కూడా తొందరగా ఇక్కడ సెటిల్డ్ అనే ఒక మాటని అనిపించుకోవటం కోసం అని చెప్పేసి ఇల్లు కొనేస్తే, ఇప్పుడు ఉద్యోగం ఉంది కాబట్టి ఈఎంఐ కడుతున్నారు. అదే ఉద్యోగం పోతే, అదే ఇంటి ముందుకి బ్యాంక్ కూడా వచ్చి నిలబడితే, మరి నా పిల్ల సంగతి ఏంటి అన్నది ఒక విషయం ఆలోచించారా? ఆ అమ్మాయి ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతుందా? డెఫినెట్లీ నో. ప్రతిరోజు టెన్షన్, ప్రెషర్స్ అన్ని అమ్మాయి మీద చూపిస్తారు. ఒక పెళ్లి చేసే ముందు ప్రతి ఒక్క పేరెంట్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, పెళ్లి చేసే ముందు ఆ అబ్బాయికి ఉద్యోగం పోతే కనీసం ఒక 2 సంవత్సరాలు సర్వైవ్ అవ్వటానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయా అనేది చూడాలి. అది వెరీ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. అంతే కదా. అద్దింట్లో ఉన్నా సొంత ఇంట్లో ఉన్నా ఇల్లు ఇల్లే. యూ విల్ హ్యావ్ ద సేమ్ లైఫ్ స్టైల్, యూ విల్ హ్యావ్ యువర్ కార్, మీ ఫుడ్ ఉంటుంది, పిల్లలకు చదువులు ఉంటాయి. 2 సంవత్సరాల్లో మళ్ళీ ఉద్యోగం తిరిగి సంపాదించు.